ఫోరెన్సిక్ ల్యాబుల్లో సిబ్బంది కొరత, అందుబాటులో లేని సైంటిస్టులు, పెండింగ్లో వేలాది కేసులు. దేశమంతా ఇదే పరిస్థితి. తెలంగాణలో మరీ దారుణం. రాష్ట్రంలో 91% మేర ఖాళీలు. బాధ్యత డైరెక్టర్ల దూరం, ఐపీఎస్ల పర్యవేక్షణల విభాగాలు, ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థుల కొరత. చూసారా, 9% కాదు 91% ఖాళీలు ఉన్నాయంట ఇందులో ఫోరెన్సిక్ ల్యాబుల్లో. అందుకే ఏదన్నా మర్డరో ఇంకేదన్నా అయితే మనం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే అవి ఎప్పటికో వస్తాయి. అవి అందుబాటులో లేని సైంటిస్టులు. సైబర్ ఫోరెన్సిక్ డిమాండ్, ఫోరెన్సిక్ సైన్స్కు విద్యార్థుల కొరత. క్లిష్టమైన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ విశ్లేషణ అత్యంత కీలకం. నేరస్తులకు కోర్టులో శిక్ష పడాలంటే పోలీసుల దర్యాప్తుతో పాటు ఫోరెన్సిక్ నివేదికల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రేప్ కేసుల్లో నిందితుల వీర్యకణాల విశ్లేషణ, డిఎన్ఏ పరీక్షలు, దొంగతనాలు, దోపిడీలు, హత్య కేసుల వేలిముద్రల విశ్లేషణ, తోట ఏ తుపాకీ నుంచి వచ్చిందో గుర్తించడం, నేరం చేసిన నిందితులు ఉపయోగించిన వాహనం టైర్ గుర్తు దొరికిన, చివరకు నేరస్తుల తల వెంట్రుక ఉమ్మి లాలజలం లభించిన కేసు మిస్టరీని ఛేదించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పాత్ర ఎనలేనిది. ఇంటర్నెట్లో వెతికి మరీ పోలీసులకు చిక్కొండే ఉండేలా నిందితులు నేరాలకు పాల్పడుతుంటే కానూన్ కా హాత్ లంబా హోతా హై అంటూ ఎఫ్ఎస్ఎల్ బృందాలు నిరూపించిన కేసులు ఎన్నో. అయితే అంతటి కీలకమైన ఎఫ్ఎస్ఎల్తో పాటు జిల్లాలో ఫోరెన్సిక్ ల్యాబ్లో సిబ్బంది కొరత కేసులు పేరుకుపోతున్నాయి. కేంద్ర ఎఫ్ఎస్ఎల్ మొదలు జిల్లా స్థాయి వరకు దేశంలో మొత్తం 711 ల్యాబులు ఉండగా వాటిల్లో 50% ఎంప్లాయీస్ లేరంటండి. కాబట్టి యూత్ ఈ విషయంలో వీటిల్లో వాటిని ఏమంటారు, కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపించి దీనికి సంబంధించిన కోర్సులు ఏమన్నా చేస్తే కనుక పిచ్చబోల్డ్ ఉద్యోగాలు దీంట్లో.